హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీని మీకు షేర్ చేయబోతున్నాను. తక్కువ స్పైసెస్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు కూడా తినేయచ్చు అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆనియన్, పచ్చిమిర్చిని యాడ్ చేయండి. 2 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి చక్కగా ఫ్రై చేయండి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఒక టమాటాని ప్యూరీలా చేసి ఉల్లిపాయలను యాడ్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని చక్కగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా. కొంచెం స్పైసెస్ అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. అలాగే పసుపు, గల్లుప్పు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయిన దాంట్లో జీడిపప్పు, గసగసాల పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసి ఒకసారి కలుపుకొని చక్కగా కుక్ అవనివ్వండి. ఈ విధంగా ఉడుకు పట్టిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కర్రీని కలుపుకొని కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత చూడండి, చిక్కటి టేస్టీ గ్రేవీ కర్రీ రెడీ.